వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ. వీడ్కోల్ కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన డీజీపీ జితేందర్. తన పిల్ల అనుకొని అప్పుడే పుట్టిన కుక్క పిల్లను ఎత్తుకెళ్లిన కోతి. కర్నూలులో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం బైపాస్ రోడ్ అద్దంకి నార్కెట్పల్లి హైవేపై మద్యం మత్తులో యువకుడు హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అక్టోబర్ మాసంలో జిల్లాలలో అర్హులైన 2,69,256 మంది పెన్షన్ లబ్ధిదారులకు 103.88 కోట్ల పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా స్థానిక భగత్ సింగ్ నగర్ వీధిలో షేక్ మాబీ మౌలా హుసేన్, లక్ష్మయ్య హుసేన్, మాక్బూలాలకు వృద్ధాప్య పెన్షన్, ఆశీర్వాదమ్మ, పద్మావతిలకు వితంతు పెన్షన్, పార్వతి కాజాబీలకు వైకల్ప పెన్షన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ కలెక్టర్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మేడం 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 సార్ కమిషనర్ సార్ మేడం ఓకే మేడం మేడం పక్కకి వెళ్ళాలా? ర్యాష్ డ్రైవింగ్తో యువత ప్రమాదాలకు గురై తమ విలువైన ప్రాణాలను కోల్పోవద్దని రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సూచించారు. ఈ మేరకు బుధవారం ట్రాఫిక్ సిఐ మీడియాతో మాట్లాడుతూ దసరా పండుగ సెలవులకు హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన యువకులు మద్యం సేవించి వాహనాలను నడపడం, ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లల తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలను ఇవ్వకుండా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఈ దసరా పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఎల్లుండి 2వ తారీఖు జరుపుకోబోయే విజయదశమి శుభాకాంక్షలకు నేను తెలియజేయనిది ఏమనగా, పిల్లలు చాలామంది స్కూల్స్ కానీ కాలేజ్ కానీ హాలిడేస్ కిందకి వస్తారు. సో 80% పిల్లలకు మైనర్లకు బండ్లు ఇవ్వకూడదు. ప్లస్ ఎవరన్నా ద్విచక్ర వాహనదారులు కానీ ఫోర్ వీలర్స్ కానీ ఏదైనా పండుగ వాతావరణంలో అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ట్రాఫిక్ నుండి. సో ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు మద్యం తాగి బండ్లు నడపకూడదు. ఎందుకంటే పండుగ వాతావరణంలో జరగని ఇష్యూ జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. సో అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించుకుంటూ అందరూ వాళ్ళ ఫ్యామిలీతో విజయదశమి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ద్విచక్ర వాహనాలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండి హెల్మెట్ లేకుండా బయటికి పోవద్దని విజయదశమి సందర్భంగా అందరినీ ద్విచక్ర వాహనాలను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలో ఎస్టీబీసీ కళాశాలలోని కమ్యూనిటీ హాల్లో డాక్టర్ రెవరెండ్ ఆర్ఆర్డి సజీవరాజు 76వ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి.
జన్మదిన వేడుకలను ఫాస్టర్లు అసోసియేషన్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, వైసీపీ నాయకులు సిహెచ్ ముద్దయ్య, సుదర్శనం, బాలరాజు నాయకులు, సంఘస్థులు పాల్గొన్నారు. సంఘ కాపురులకు ఫాస్టర్ రెవరెండ్ సజీవరాజు గారు ఎంతో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. క్రైస్తవ మతంలో సంఘాల నిర్మాణానికి ఎంతో కృషి చేశారని అన్నారు. డాక్టర్ సజీవరాజులు ఫాస్టర్ల అసోసియేషన్ తరపున గజమాల శాల్వాలతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన సేవలను కొనియాడారు. మరి ఆ యొక్క అద్భుతమైన నాయకత్వాన్ని దీటుగా ఇది నేను కూడా చేయగలను అనే రెండవ వాడు లేడు కాబట్టి ఆ రీతిగా దేవుడు ఆయనను మరి ఒక ప్రత్యేక ప్రపంచ తెలుగు క్రైస్తవ మరి సంఘ చరిత్రకు వారిని ఇంకా నిండైన ఆయుష్కాలంతో చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనని ఆశీర్వదించాలని కూడా మనస్సు చేయడం జరిగింది. చాలా సంతోషించాల్సినటువంటి ఒక విషయం మీకు తెలియాలి. అందరికీ ధైర్యం ఉంటుంది, అందరికీ డబ్బులు ఉంటాయి, అందరికీ మంచి పర్సనాలిటీ ఉంటుంది, అందరికీ ఆలోచన విధానం దేవుడిచ్చిన జ్ఞానం ఉంటుంది. కానీ అన్నిటిని పెంచినటువంటి ఒక మనస్తత్వం మనకు చాలా మందికి తక్కువ. అదేంటంటే ఆయనలో గొప్పతనం ఏంటంటే నేనున్నదనే క్రైస్తవ సంప్రదించకుండా ఈ ఏర్పాట్లను చేసినటువంటి వారు నా ప్రియ సహోదరులు మిత్రులు Happy birthday to you. May God bless you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear. Many things to you. Many things to you. Many things to you. Many great things to you, dear. May God bless you, dear. అందరూ చప్పట్లు కొడతాము. అదే రీతిగా వాచ్ కూడా సిటీ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున కేడీపీఏ తరఫున టైటాన్ కంపెనీ వాచ్ వారికి జన్మదిన బహుమానంగా మధ్యస్వామి ఓకే అదే నీకు వచ్చింది ఓకే. పురాతనమైనటువంటి ఎస్టీబీసీ కళాశాల కరస్పాండెంట్ అయినటువంటి ఆర్ఆర్డి సజీవరావు సార్ గారి జన్మదిన వేడుకలు టౌన్లో మరి నంద్యాల జిల్లా వారు సేవకులు అనేక మంది వచ్చి మరి ఆయనని ఆశీర్వదించడం జరిగింది. భగవంతుడు నుండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇచ్చి క్రైస్తవ సమాజానికి తన సేవలు ఇంకా బలంగా అందించాలని హృదయపూర్వకంగా అందరూ కూడా కోరుకొని దీవించడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా ఆయనతో పాటు పనిచేస్తూ సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా అవుతామని కూడా తెలియజేసుకుంటూ మరి ఆయన చేసినటువంటి సేవలందరూ కూడా పాస్టర్లు అందరూ కూడా మా కుటుంబ పక్షాన అందరికీ నా వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భగవంతుడు మనల్ని అందరినీ జీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జనగామ జిల్లా లింగలగనపురం మండలం మాణిక్యాపురం గ్రామాలలో జై దుర్గా భవానీ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చౌదరపల్లి సతీష్, బండ ఆంజనేయులు, చౌదరపల్లి నాగరాజు, కాటికే పరశురాములు, బండరాజు, రాగం గణేష్, చౌదరపల్లి మహేందర్, రాగం సాయి, మహేష్, రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు. సంచారిణి అమ్మ మంగళం, లోక సంచారిణి అమ్మ మంగళం, శక్తి మంగళం శివశక్తి మంగళం, శక్తి మంగళం శివశక్తి మంగళం, అర్ధనారీశ్వరి గౌరి మంగళం, అర్ధనారీశ్వరి గౌరి మంగళం, లలిత మంగళం శుభచరిత మంగళం, లలిత మంగళం శుభచరిత మంగళం, శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం, శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం. ఆరోగ్యత సిద్ధ్యర్థం పరిపూర్ణ ఆయుష్య ఆమేశ్వర ప్రీత్యర్థం మంజు సూక్త గణపతి పూజనంచ కలిసి తదంగ మధ్య మాతృగణ సుధా ఉక్షరస్కార సప్త ద్వీప వసుంధర ఋగ్వేద ధైర్వేద సామవేద కేంద్రణ అంగై శ్రేతాత కక్షాం సమాసల ఓమాకరేశ్వరి పవిత్రే పరిస్థితే ఉద్ధైర్యజ్ఞేశ్వర కోవాయుధం సర్వ విశ్వ పుత్ర పరివార సహితం స్థాపయామి పూయామి శనిధాపయం స్థిరోభ వరదోభ సుగోభ పతికం హవామహే కవిం కవీనాం ఉపవాస చుడికు అనుమతి పైన పెట్టి చేశాడు దీంతో చేద్దాం. ఆద్యం విలాప్య ఒక హోమంలో వేసేయండి. అగ్ని విలాప్య మీకు ఇచ్చిన 21 పుల్లలు తీసుకోండి. అదే పట్టుకొని నిలవాలి. కథ చేయండి. జనం కట్టుకుంటే అయిపోయా వదలండి. చేతులు పట్టుకో. దాని నుంచి 4 సార్లు నెయ్యి కొంచెం నెయ్యి ఏమని చెప్తున్నామండి. తిరుమతి ప్రత్యభిహార అగ్నేశ్వరగ్నే ఇదన్నోమా. మళ్ళీ ఒకసారి చూడండి. అగ్నేశ్వరగ్నే ఇదన్నోమా. మళ్ళీ 4 సార్లు ఏకంద్రే త్రీని చత్వారి ఏకం ద్వే త్రీని చత్వారి తిరుమతి. మళ్ళీ ఇప్పుడు అభియానం మళ్ళీ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. నమో దివ్యే మహాదివ్యే శివాయ సతత నమః. నమ ప్రకృత్యై భద్రాయ నేత ప్రణతాస్పదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. లింగాలగనపురం మండలం మాణిక్యపురం గ్రామం 7వ వార్డులో గత 3 సంవత్సరాలుగా ఈ దుర్గా నవరాత్రాలు మరియు వినాయక నవరాత్రాలు జరపబడుతున్నవి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దుర్గా నవరాత్రాలతో పాటు వినాయక నవరాత్రులు జరపడం జరిగింది. ఈ దుర్గా నవరాత్రాలు ప్రతి ఏటా ఆశ్వీజ శుద్ధ పాడ్యం మొదలుకొని దసరా వరకు, అంటే ఆశ్వీజ శుద్ధ దశమి వరకు జరుగుతాయి. అందులో భాగంగా ఈ 9 రోజులు 9 రకాలుగా ప్రదక్షిణలు ఉంటాయి. మామూలుగా ప్రజల మీద అందరి మీద ఉంటుందని శ్రీమాత్రే నమః. స్థానిక మాణిక్యపురంలోని 7వ వార్డులో అమ్మవారిని 9 సంవత్సరాలుగా కమిటీ సభ్యులం మరియు గ్రామస్తులం అందరం కలిసి ఏకకట్టుగా అమ్మవారి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటూ మేము 9 రోజులు 9 అవతారాలలో అమ్మవారిని అలంకరించుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ 9 సంవత్సరాల నుంచి సామమూర్తి అయ్య గారు ఆశీస్సులతోటి అనేక కార్యక్రమాలు చేస్తూ దైవభక్తితో ఈ ఊర్లో అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. 9వ రోజు కంప్లీట్ అవుతుంది.
రేపు నిమజ్జనం కార్యక్రమం కూడా విజయవంతంగా కొనసాగాలని అమ్మవారి దయ కటాక్షం మా మీద ఉండాలని కోరుకుంటున్నాం. కర్నూలు ముజఫర్ నగర్ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు భక్తుల కోసం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించడంతో పాటు 1000 మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చిలుకూరి ప్రతాప్ మీడియాతో మాట్లాడారు. జగదంబ విశ్వభావని మాతకు ప్రార్థనా పూర్వక నమస్కారాలను సమర్పించండి. కనీసం అట్లా ఉండండి. ఓకే. శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానము 1995లో ముజాఫర్ నగర్, గోవర్ధన్ నగర్లో దేవాలయం నిర్మాణం జరగడము చేసినాము. ఇక్కడ సంవత్సరము శ్రీరామనవమి 3 రోజులు, బ్రహ్మోత్సవాలు, తర్వాత హనుమాన్ జయంతి 1 రోజు, ఈ 10 రోజులు శరన్నవరాత్రి మహోత్సవములు. ప్రతిరోజు ఉదయం 250 మంది, మధ్యాహ్నం 700-800 మందికి, రాత్రి 250 మందికి ఇక్కడ అన్నప్రసాదం జరుగుతున్నది. ఆ మాయాభువనేశ్వరి అమ్మ దయతో మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఆ అమ్మ ఆశీస్సులు ఇక్కడ ఉండే వాళ్లకు, వచ్చిన వాళ్లకు, దర్శనం చేసుకున్న వాళ్లకు అందరికీ ఎల్లవేళలా కాపాడుతూ అందరినీ సంరక్షించాలని సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు అమ్మవారికి 108 కలశాలతో మహా కుంభాభిషేకము జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం కూడా అన్నప్రసాదం ఉంటుంది. ఎమ్మెల్యే గారు గౌరచరితారెడ్డి గారు ఈ దేవాలయాన్ని సందర్శించి ఆమె కూడా మాయాభువనేశ్వరి అమ్మగారి ఆశీస్సులు తీసుకొని ఆమె కూడా ఇక్కడ మేము చిరు సన్మానంతో ఆమెను సాగనివ్వం. శారదా శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఈ కల్లూరు ఎస్టేట్ ముజఫర్ నగర్లో ఉన్నటువంటి పంచముఖి వీరాంజనేయ స్వామి దేవాలయంలో 2015వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ 2015వ సంవత్సరంలో ప్రారంభమై ఈ సంవత్సరానికి నిర్విఘ్నంగా 11 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు గోపూజ నుంచి ప్రారంభమై సాయంకాలం దీపోత్సవం, పల్లకీ సేవ నుంచి ఆరంభం చేసి ఉంజూల సేవ వరకు ఉదయం గోపూజ, యంత్రార్చన, చండీ పారాయణము, బ్రాహ్మణుల చేత వేద పారాయణము, వచ్చినటువంటి భక్తాదుల చేత శ్రీచక్ర యంత్రార్చన, హోమాది కార్యక్రమాలు, తర్వాత అశేషమైనటువంటి భక్తులందరికీ కూడా ఎవరు వచ్చినా ఏ సమయంలో వచ్చినా సాయంకాలం 5 వరకు కూడా వచ్చిన వారికి కాదనకుండా ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమము, ఆ తర్వాత తిరిగి సాయంకాలం ఉత్సవ కార్యక్రమాలు ఇవన్నీ కూడా గత 11 ఏళ్లుగా చాలా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఇదే దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు, హనుమత్ జయంతి ఉత్సవాలు, అదేవిధంగా ఈ యొక్క శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా జరగనటువంటి వైభవంగా, చాలా వైభవంగా జరుగుతాయి.
టీజీబీ మరియు టీజీబీ తైక్వాండ్ అకాడమీ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. క్రీడాకారులకు బెల్టులు ప్రదానం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటున్నందుకు అభినందించారు. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకోవడం వల్ల క్రమశిక్షణ ఏర్పడుతుందన్నారు. మార్షల్ ఆర్ట్స్లో యోగా, ధ్యానం, వ్యాయామం ఉన్నాయని, అందువల్ల 25 సంవత్సరాలుగా ఉన్న విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఇక్కడ కిడ్స్ వరల్డ్ లో ఉచిత తైక్వాండో శిక్షణ శిబిరం ఇందుకు మేము కొంచెం ముందర రండి సార్. రెడీ సార్. వెంకటేశ్వర నువ్వు అక్కడికి వెళ్ళి అటరా సార్. అటు చూద్దాం సార్. ఇక్కడ చూడండి సార్. చూడమ్మా, ఇక్కడ చూడమ్మా. ఓకే సార్. రెడీ సార్. రెడీ సార్. ఓకే సార్. ఓకే దగ్గర వెంకటేశ్వర చూడు. వెంకటేశ్వర ఓకే రెడీ సార్. ఓకే వెంకటేశ్వర నువ్వు జరుగు బాబు. రెడీ అట్లా రెడీ సార్. ఓకే అందరూ ఇక్కడ చూడండి. రెడీ రెడీ అట్లే ఉండండి. రెడీ సార్. రెడీ అందరూ చూడమ్మా. ఇక్కడ చూడండి. దగ్గర నువ్వు నిలబడు పక్క బెదురుతావు. బెల్ట్ చూడాలా. ఓకే సార్. ఓకే సార్. క్లాస్ ఆల్ మెంబర్ సార్ ఇక్కడ చూడండి సార్. అమ్మా ఇక్కడ చూడమ్మా. అందరూ రెడీ. దగ్గర అండి అమ్మా. అందరు క్లాస్ పెట్టాలి. అట్లా ఉండు బాబు. ఇట్లా జరుగు. మధ్య చూడండి. రెడీ. వారం నుంచి రెగ్యులర్ గా వచ్చే శిక్షణ కేంద్రంకి డాక్టర్ శంకర్ శర్మ ఇచ్చేశారు. స్టార్ట్ సార్. క్లాస్ పెట్టారు. క్లాస్ ఆల్ మెంబర్ క్లాస్ పెట్టాలి. క్లాస్ వెరీ గుడ్ వెరీ గుడ్. స్థానిక కిడ్స్ వరల్డ్ ఆవరణలో శిక్షకుడి వెంకటేశ్వరుడు ఆధ్వర్యంలో తైక్వాండో శిక్షణా శిబిరంలో బాలబాలికలకు వివిధ రకాల బెల్టుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీటిలో గ్రీన్ బెల్ట్స్, ఎల్లో బెల్ట్స్, గ్రీన్ ఎల్లో కాంబినేషన్ ఉండే బెల్ట్స్ అమ్మాయిలకు అబ్బాయిలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బాలబాలికలను మనము మార్షల్ ఆర్ట్స్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉందని గ్రహించి నేను గత 25 చూస్తే ఎంతో మంది క్యూ కట్టింటారు ఈ పానీపూరి బండ్ల దగ్గర. అది మంచిది కాదని చెప్తే పానీపూరి వాళ్ళ వ్యాపారం పడిపోతుంది అంటారు. పానీపూరి వాడు కూడా వాడి హైజీన్ మెయింటైన్ చేయడము, వాడి దాంట్లో ఉండే కాన్స్టిట్యూయెంట్స్ కరెక్ట్గా ఉంటే అది కూడా హెల్పేనేమో, మనకైతే తెలియదు. స్ట్రీట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ టేస్ట్ ఉండడానికి ఫ్లేవరింగ్ ఏజెంట్స్, కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్, సాల్ట్, షుగరు, ఫ్యాటు ఇలాంటివన్నీ ఎక్కువగా తిని ఊబకాయం పాలైపోయి పిల్లలు సర్వనాశనం అయిపోతున్నారు. ఈ సెల్ ఫోన్ కూడా పిల్లలకు ఇవ్వకూడదు ఎక్కువసేపు. ఒక పర్టికులర్ 1 అవర్ టైం ఇచ్చి సెల్ ఫోన్ వాడుకోమనొచ్చు, కానీ పిల్లలు అల్లరి చేస్తున్నారని సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళని డివేట్ చేయడానికి ట్రై చేస్తే అది దేశమే నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ యుగంలో ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకోలేకున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా మానవులు ఏ విధంగా తయారైపోతారో భవిష్యత్తులో భయంగా ఉంది. మానవాళికి ముప్పు పొంచి ఉంది. కాబట్టి స్పోర్ట్స్లో, గేమ్స్లో ఉంటే, డిసిప్లైన్ ఉంటే, హెల్త్ బాగుంటే వాళ్ళు నలుగురికి సహాయపడే విధంగా దేశాన్ని వాళ్ళ భుజస్కంధాల మీద మోస్తూ ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ రకంగా మార్షల్ ఆర్ట్స్ను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మంచిర్యాల జిల్లాలో రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికలో స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలో రెండో విడతలో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు మూడో విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. కేవల్గా ఉంటుంది. రూరల్ ఏరియాలో నలుగురు కంటే ఎక్కువ ఎక్కడైనా గ్యాదరింగ్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొచ్చి కన్సర్న్ తహసీల్దార్కి దానికోసం నోడల్ ఆఫీసర్ పెట్టేసి దానికోసం ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఎస్టీ కూడా పెడుతున్నాము, ఎస్ఎస్టీ కూడా పెడుతున్నాము. దాంతోపాటు ఆల్ నోడల్ ఆఫీసర్ సంబంధించిన కూడా ట్రైనింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆర్ఓఏఆర్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పిఓ ఓపీఓకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ట్రైనింగ్ పెడతారు. ఎవరైనా అబ్సెంటీ ఉన్నారో వాళ్ళకి ఈరోజు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. మళ్ళీ ఇంకా ఒకసారి మనకి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్ అన్నీ సంబంధించిన అన్నీ రెడీ అవుతుంది. ఏమైనా కంప్లైంట్ అన్నీ వస్తుంది. 3 రోజుల క్రితం ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేయడానికి ఒక కంప్లైంట్ రిడ్రెసల్ ఆఫీసర్స్ కూడా నియామకం జరిగింది. పేడ్ న్యూస్ సంబంధించిన కూడా సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఏమైనా పేడ్ న్యూస్ వస్తే ఎవరైనా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.